నమస్తే ఫ్రెండ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఊహకందని రేంజ్లో రెండో రోజు బాక్సాఫీస్ మోతం మోగిస్తూనే ఉంది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. మొదటి రోజు కంటే రెండో రోజు ఆన్లైన్లో బుకింగ్ దుమ్ము దుమారం లేపుతుంది. ఇండస్ట్రీ రికార్డుల బొమ్మ తిరగరాయబోతుంది. రెండో రోజు కూడా ఊహకందని కలెక్షన్ ఉండబోతున్నాయి. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మొదటి రోజు పుష్ప వరల్డ్ వైడ్గా 294 కోట్ల గ్రాస్ సాధించిందని మూవీ టీమ్ అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చింది. మన లెక్కల ప్రకారం 276 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఇది 100% ఫిగరు. ఈ రోజు అయితే దుమ్ము దుమారం హిందీలో ఇదెక్కడి మాసురా బాబు అనే రేంజ్లో హిందీలో అయితే బుకింగ్ జరుగుతుంది. అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డు, ఇండస్ట్రీ తిరగరాసే బొమ్మ. అలాంటి ఊపు అయితే హిందీ మార్కెట్లో స్పష్టంగా హిందీ బెల్ట్లో హిందీ హీరోలు ఇదేంద్ర నాయన మా ఏరియాలో మమ్మల్నే కుళ్ళ బోర్డు చేస్తున్నాడు అనే స్థాయిలో బుకింగ్ అయితే నడుస్తుంది. చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు డల్ అయ్యేటాలకు బుకింగ్ కొంచెం, అది కూడా జస్ట్ మార్జిన్తో దేశమంతా ఇలాగే ఉంది అనుకుంటున్నారు. హిందీలో మాత్రం మొదటి రోజు కంటే రెండో రోజు ఊపు ఎక్కువ కానొస్తుంది. ఆ లెక్క ఆన్లైన్లో స్పష్టంగా కానొస్తుంది. ఫస్ట్ టైం ఇండియన్ సినిమా చరిత్రలోనే బుక్ మై షోలో గంటకు 1,00,000 టికెట్లు అమ్ముడబోయిన మూవీ పుష్ప 2 నిన్న మొదటి రోజు. కానీ నిన్న మొదటి రోజు రికార్డును రెండో రోజు తిరగరాసింది. ప్రజెంట్ బుక్ మై షోలో 1 గంటకు 1,04,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. ఇది పెరిగే అవకాశం ఉంది 9 o'clock వరకు. అలాంటి రికార్డులు నమోదు కాబోతుంది. అందుకే హిందీ బెల్ట్లో ఇదెక్కడి మాసురా బాబు, ఇదేంటి రికార్డులు రా బాబు. హిందీలో మాత్రం పుష్పను నెత్తినెత్తుకున్నారు. పుష్ప చూడాలి, లేకపోతే ఇంకా నాకు నిద్ర పట్టదు అన్నంత స్థాయిలో హిందీ మార్కెట్లో ఊపు కానొస్తుంది. నిన్న మొదటి రోజు 72 కోట్ల నెట్ ఉంటే రెండో రోజు మాత్రం 70 కోట్ల పైన 75 కోట్ల పైన ఉండబోతుంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కూడా రికార్డు స్థాయి రెవెన్యూ రాబోతుంది. హిందీలో మాత్రం అలాంటి అలాంటి ఊపు ఇదెక్కడిరా మాస్ అనే బెల్ట్ హిందీలో కానొస్తుంది. ఇంకా రెండో రోజు అయితే చరిత్రలో నిలిచిపోయే రికార్డు ఉండబోతుంది. 175 కోట్లకు పైగా రెండో రోజు గ్రాస్ ఉండబోతుంది. ఇది బిగ్గెస్ట్ రికార్డు. పుష్ప 2 రెండో రోజు 275 కోట్లకు పైగా సాధిస్తే మొదటి రోజు రెండో రోజు అయితే 175 కోట్లకు పైగా గ్రాస్ నమోదు కాబోతుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే రెండో రోజు ఉండబోతుంది. మూడో రోజు కూడా సంచలనం ఉండబోతుంది. నాలుగో రోజు సండే రోజు కూడా లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది కాబట్టి నేను చెప్పా, జస్ట్ విత్ ఇన్ 10 daysలోనే 1000 కోట్ల గ్రాస్ బొమ్మ. చాలా మంది పుష్ప కంటెంట్ అర్థం కాని వాళ్ళకు మన తెలుగు రాష్ట్రాలు కంటెంట్ లేదా చాలా మంది అంటున్నారు. కానీ కరెక్ట్ పుష్ప మ్యానియా అంటే కొన్ని సీన్స్ కంటెంట్తో పాటు కొన్ని సీన్స్ ఉంటాయి. అవి రిపీట్ ఆడియన్స్ను తీసుకొస్తాయి. అలాంటి సీన్సే, అలాంటి ఎలివేషన్సే, అలాంటి బంపర్ ఎగిపోయే కొన్ని సుకుమార్ రాసుకున్నాడు. ఆ విధంగా టేకింగ్ చేసిండు కాబట్టి మ్యానియాస్ అనేది అలాంటి ఊపు కానొస్తుంది. ఎప్పుడైతే ఆన్లైన్ బుకింగ్ అనేది ఏ సినిమా స్థాయి ఏంటనేది ప్రజెంట్ మనకు ఫోన్ చేతిలోనే కానొస్తుంది. అలాంటి ఊపు ఇండియన్ సినిమా చరిత్ర తిరగరాసే ఊపు పుష్ప 2లో 100% ఉంది. ఇది అబద్ధాలు చెప్తే నడవదు. ప్రజెంట్ బుక్ మై షోలో ఒకసారి యాప్ చేసి చెక్ చేసుకోండి. చాలా మంది నెగిటివ్ బాగాలేదు అన్నట్టు దిమ్మ తిరిగిపోతుంది. కల్కి సినిమా 1,200 కోట్లు రాబట్టిన సినిమానే 1,00,000 టికెట్లు దాటలేదు. గంటలో RRR దాటలేదు, బాహుబలి దాటలేదు. పుష్ప ఇది ఈ రోజు రెండోసారి, నిన్న దాటింది, ఈ ఏళ్ళ దాటిందంటే రెండో రోజు కూడా ఆ ఊపు కానొచ్చిందంటే లెక్కేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండో రోజు సాలిడ్ కలెక్షన్స్. ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ప ఎన్నడూ లేని రికార్డులు నమోదు కాబోతున్నాయి. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ను అయితే శిఖర స్థాయిలో నిలబెట్టింది. నో డౌట్. ఒక క్లాస్ సినిమా ఆడితే పెద్ద అది హీరోకు క్రేజ్ ఉండదు. ఎప్పుడైతే విపరీతమైన మాస్ కంటెంట్ సినిమా ఆడితేనే హీరోకు ఎనలేని అభిమానులు, ఎనలేని క్రేజ్, పబ్లిక్లో క్రౌడ్ ఫ్లర్ అనేది పేరు వస్తుంది. అలాంటి కంటెంటే పుష్ప. 100% అల్లు అర్జున్ స్థాయి అనేది ఇండియన్ సినిమా చరిత్రలో శిఖర స్థాయిలో నిలబెట్టింది. అలాంటి పుష్ప, నో డౌట్, దీంట్లో డౌటే లేదు. పుష్ప మ్యాని అనేది స్పష్టంగా కానొస్తుంది. నెగిటివ్గా మాట్లాడేటోళ్ళు, నెగిటివ్ కామెంట్లు చేసేటోళ్ళు జస్ట్ 3 days 4 days ఆగండి. పుష్ప రిపీట్ ఆడియన్స్ ఏ రేంజ్లో ఉందో మార్క్ మై వర్డ్స్. విత్ ఇన్ 10 days 1000 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేయబోతుంది పుష్ప 2. రెండో రోజు సాలిడ్ కలెక్షన్స్ నమోదైనాయి. ఏ మాత్రం తగ్గలేదు.
రేపు మార్నింగ్ 100% రెండో రోజు కలెక్షన్స్ ఫిగర్ అంత అనేది మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. బుక్ మై షోలో గంటకు రెండో రోజు నిన్నటి రికార్డ్ని ఇలా బ్రేక్ చేసింది. దట్ ఈజ్ పుష్పం మ్యానియా. థ్యాంక్ యూ సో మచ్.